అదేంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతానంటున్నావు? వెళ్ళే టైం వస్తే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందేగా. అంటే నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావన్నమాట. నిన్ను అంత సులభంగా ఎలా వదిలిపెడతాను అంజలి? మరి అమ్మ వాళ్ళు రమ్మనగానే వస్తానన్నా? పాపం అమ్మ వాళ్ళకు కూడా ఒంటరిగా ఉండి ఉండి బోర్ కొడుతుందేమో. అందుకే ఊరికే వచ్చి రాగీత రాగీత అంటున్నారు. 4 రోజులుండొస్తే బాగుంటుంది కదా. ఓ అంతేనా? ఏమో, నువ్వు 4 రోజులంటావు. 2 రోజులు అక్కడ ఉండేసరికి అక్కడే బాగుందని ఉండిపోతావు. అలా ఏం లేదులే, వచ్చేస్తాను. నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తాను. అత్తే వాళ్ళు అర్జున్ బావ అడిగినా సరే మా గీతకిని వదిలి ఉండలేనని చెప్పేస్తాను. మరప్పుడు 30 రోజులు నేను కనిపించకుండా పోయినప్పుడు ఎలా ఉన్నావు? చెప్పంజలి. ఉన్నానన్న మాటే కాని అప్పుడు నేను చచ్చిన శవంతో సమానం అక్క. పిచ్చిదానా, అప్పుడు నేను శవాన్నే. నీకోసం నేను ఎంత వెతికానో, ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నేనంటే నీకు అంత ప్రేమ? అవునక్క, నువ్వు బాగుండాలి, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలనుకుంటాను. ఓహో, నీ పెళ్ళైతే అప్పుడెలా ఉంటాను, కానీ ఇప్పుడు మాత్రం ఇంతే. బాధపడకంజలి, నేనొచ్చేస్తాను కదా. నువ్వు అర్జున్ కలిసిమెలిసి కాపురం చేస్తే కళ్ళారా చూస్తూ ఉండిపోతాను. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు. అదేంటక్క అలా అన్నావు? అలా అంటాను కాని అలాగే ఉంటానా ఏంటి? నీలాగే నాకు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కదా. వెళ్ళొస్తాను. గీత గీత ఎప్పుడు చచ్చిపోయింది, ఎప్పుడు చచ్చిపోయింది. గీత మనిషి కాదు, దెయ్యం, ప్రేతాత్మ, 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 ప్రేతాత్మ. ఏమైంది నాన్న, అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నీలో చాలా మార్పు వచ్చింది గీత. మార్పా? మార్పేంటి? అంతా బానే ఉంది.
మార్పు అంటే నీ ఒంట్లో కాదే, నీ ఆలోచనల్లో నీ నిర్ణయాల్లో మార్పు వచ్చింది అంటున్నాను. ఓ అదా. గీత నిజంగానే దెయ్యమైతే గుళ్ళోకి రాకూడదు కదా. ప్రయత్నించి చూస్తాను. డ్రైవర్, కారు ఆపు. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, మన ఇష్టదైవం ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. అందరం దిగి దండం పెట్టుకుందామని ఆపమన్నాను. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, కంట్లో నలుసు పడింది. ఏది, నన్ను చూడండి, చూపించు. పోయిందా? ఆ, పోయింది. ఇద్దరు కారు దిగండి, దండం పెట్టుకుని వెళ్దాం. సరేనండి. దిగమ్మా. మీరు వెళ్ళి దండం పెట్టుకుని రండమ్మా. అదేంటే, ఆంజనేయ స్వామి అంటే కుప్పిగంతులు వేసుకుంటూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్లేదానివి, ఇప్పుడు రావడానికి ఏమైంది? అది 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 ఆ, నేను తలస్నానం చేయలేదు కదా, అందుకే రానంటున్నాను. పర్లేదు రామ్మా, దిగు. నాన్న వద్దు నాన్న, దండం పెట్టుకుని వెళ్దాం. వద్దు నాన్న. రామ్మా, పర్వాలేదు, దిగు. పదమ్మా, గుళ్ళోకి వెళ్దాం. వద్దు నాన్న, రాత్రి చికెన్ తిన్నాను. నాన్ వెజ్ తిన్నాక తలంటు స్నానం చేస్తే గాని నేను దేవుడి దగ్గరికి వెళ్ళనని తెలుసు కదా. మీరు అమ్మ వెళ్ళండి. పోనీ గుడి దాకా వచ్చి బయట నుంచి దండం పెట్టుకోమ్మా. వద్దన్నాను కదా. పోనీలేండి, దానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంత పెడతారు? రేపొద్దాం. పదవే, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఏమైందమ్మా, ఆగిపోయావే? ఏం లేదమ్మా, పద. ఉమ్.
ఇంటికి రమ్మనగానే రానని పేచి పెడతావేమోనని చాలా కంగారు పడ్డాం. మీ నాన్నకైతే నువ్వు వస్తావని నమ్మకమే లేదు. నా మీద నమ్మకం లేదా నాన్నా? ఆ, ఆ, అలా ఏం కాదమ్మా. నువ్వు కూడా మన ఇంటికి వస్తే మాకు కూడా తోడుగా నీడగా ఉంటావేమోనని. నిజంగా నీడలాగే ఉంటాను. నన్ను నమ్మండి నాన్నా. ఒక్కసారి నీకు పెళ్ళైపోతే మాకే బాధరా బందీ ఉండదు. నా పెద్ద కూతురు నా పక్కనున్న సంతోషమే లేదు నాకు. తను గీత కాదేమో దెయ్యమేమోనని నా మనసు పదే పదే చెబుతోంది. ఇందాకటి నుండి గమనిస్తున్నాను. ఏమైంది నాన్నా? ఎందుకలా చూస్తున్నావు? నీకు కూడా పెళ్ళై నువ్వు అంజలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలనే అమ్మా మా చివరి కోరిక. త్వరలోనే మీ చివరి కోరిక తీరుతుంది నాన్నా. చూసారా గీత పెళ్లికి కూడా ఒప్పుకుంది. నా తల్లే, నా బంగారమే, ఎంతగా మారిపోయావమ్మా. నా బుజ్జే, నా బంగారమే, నిన్ను అర్థం చేసుకోలేదే. నువ్వు నా బంగారానివి, నా చిట్టి తల్లివి. మీ నాన్న కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. ఓ మై గాడ్, గీత అద్దంలో కనిపించట్లేదంటే ఇది 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 నిజంగా దెయ్యమే. చెమటలొస్తున్నాయేంటి నాన్నా? ఏం లేదమ్మా. అది అది నీ పెళ్లి అనగానే మళ్ళీ అంత కట్నం ఎక్కడి నుంచి తీసుకురావాలా అని మీ నాన్న కంగారు పడుతున్నారు. ఓహో, అవునా నాన్నా? అవును అవునమ్మా. ఏమండి, మా అమ్మ వాళ్ళు నాకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన పొలము స్థలం అమ్మైనా సరే గీత పెళ్లి ఘనంగా చేద్దామండి. అమ్మా, దానికంటే ముందు ఇంట్లో ఏసీ ఆన్ చేయి. నాన్నకి చెమటలు పడుతున్నాయి. చెమటలు తుడుచుకో నాన్నా. కర్చీఫ్ ఉందా? లేకపోతే అమ్మ కొంగుతో తుడుచుకుంటావా? ఏయ్, ఏంటి ఆ మాటలు? సర్లే, లోపలికి పదా. పదా. అయ్యో, నానా, పొద్దున్నుంచి చూస్తున్నాను. ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు నన్ను అలాగే చూస్తున్నా. నువ్వు 2 వారాల తర్వాత ఇంటికొచ్చావు కదమ్మా,
అందుకే మీ నాన్న నిన్ను కన్నార్పకుండా చూసుకుంటున్నారు. ఓహో, ఏమండి, గీత ఎక్కడికి పారిపోదు. అన్ని డైనింగ్ టేబుల్ మీద వడ్డించుంచాను, వెళ్ళి భోంచేయండి. నాకు ఆకలిగా లేదు కుసుమ. చూసావా, మీ నాన్నకి ఆకలి లేదట. నిన్ను చూస్తేనే కడుపు నిండిపోయి ఉంటుంది. ఏవండి, 2 వారాలకే కూతురు మీద ఎంత ప్రేమ పెంచుకుంటే రేపు దీనికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఎలా? ఇల్లరిక పళ్ళున్నే తెచ్చుకుంటారేమోనమ్మా నాన్న. నాన్న, మీకు ఆ అవకాశం ఇవ్వను. అమ్మా, ఇక చాలు. తినవే. అక్కడేం తిన్నావో ఏంటో. ఆ కాంతం సంగతి నాకు తెలిసిందే కదా. కొంచెం తినమ్మా. వద్దమ్మా. సరే, నీ ఇష్టం. వెళ్ళి రెస్ట్ తీసుకో. కన్న కూతురు తింటుంటే ఆ చూపేంటండి దిష్టి తగిలేటట్టు? అవి దిష్టి చూపులు కాదమ్మా, అనుమానపు చూపులు. కదా నాన్న? గీత గీత ఎప్పుడు చచ్చిపోయింది? అబ్బబ్బబ్బా, పిల్లల మీద ప్రేమ పెంచుకుంటే ఎంత అలసిపోతామో ఇప్పుడు అర్థమవుతుంది. గీత కావాల్సినవన్నీ చేసి పెట్టడంతో నా చేతులు పడిపోయాయంటే నమ్మండి. మాట్లాడుతుంటే అటువైపు తిరిగి నిల్చున్నారేంటండి? ఏమైందండి? గీత ఫోటో పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నారు? కర్మ కాకపోతే చచ్చిపోయిన కూతురికి కర్మలు చేయకుండా మనం
దెయ్యానికి సేవలు చేస్తున్నాం. మీకేమైనా మతిపోయిందా? మళ్ళీ మొదటికొచ్చారేంటి?